ఆయన ఉన్నా సరే ఆయన ఎవరైతే శిక్ష విధిస్తున్నారో శిక్షిస్తున్నారో ఆయన వస్త్రాన్ని ఉన్న కొద్దిపాటు ఆ వస్త్రాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసివేసి వాళ్ళు పంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, చీట్లు వేస్తున్నారు అన్నమాట. ఒక మొదటిసారి నీకు వస్తుందా, రెండోసారి నాకు వస్తుందా, మూడోసారి నీకు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చీట్లు వేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసయ్య యొక్క వస్త్రాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా పంచుకుంటున్నారని చూడండి. వాళ్ళు అలా పంచుకున్న వాళ్ళకి యేసు ప్రభు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించండి, వీరిని ఏం చేయమంటున్నాడు, క్షమించమని అడుగుతున్నారు. అంటే వాళ్ళు అంత శిక్ష విధించినా సరే యేసయ్యకి ఎందుకు కోపం రావట్లేదు, ఎందుకు అసలు కోపం అనేది రావట్లేదు అని క్షమించమనే యేసయ్య అని ఎంతగానో తండ్రితో వేడుకుంటున్నారు. అయ్యా కనకోదయ్య మీరు మాట్లాడించి గ్రహించి నడిపించి సహాయం దాయించారు తండ్రి. మేమందరూ తండ్రి వినే మనసు గ్రహించారు తన దాయించండి దేవా తండ్రి. అయ్యా తండ్రి నాన్న 7 మాటలు మరి సేవకులు మరి చెబుతుండగా తండ్రి తనలో కూడా మీరుండే సహాయం దాయించండి తండ్రి. పరిసయ్యులు శాస్త్రులు అందరూ యేసు ప్రభువుని పిలాతు యొద్దకు తీసుకొచ్చి ఈయన సిలువేయండి సిలువేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే పిలాతు అంటాడు, ఈయన ఎందుకు నేను ఏ తప్పిదమును చూడలేదు, చాలా నిందలు మోపుతూ ఉంటారు ఆయన మీద. తర్వాత పిలాతు అంటాడు, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, మరుగుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదగుతే బడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళ గుంచబడినది, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళ గుంచబడినది, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది. ఆశ్రయించి దీవించిన సంఘంలో ప్రతి అవసరంతో తీర్చాలైన ప్రతి ఆత్మానికి నాయన నీకు ఆహారం దయించే ప్రభు, నీ మాట లోబడే మనసు దయించే ప్రభు. నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రాలైన. మా వల్ల ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్రభు. ఇదిగో నా తండ్రి 7 మాటలు ఏ బిడ్డైతే చెప్తున్నాను నాయన, నీ ఆత్మ బిడ్డలో ఉండి మాట్లాడాలి ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలైన. ఏమి ఇచ్చినా నువ్వు తీర్చుకోలేదు తండ్రి. ఈ దినం ఇక్కడ ఉంచినది నీకు వందనాలు తండ్రి. ఏ దినం ఎలా ఉంటుంది కానీ గ్యారెంటీ లేదు నాయన. ఈ రోజు గ్యారెంటీ ఇచ్చి సన్నిధిలో మమ్మల్ని ఉంచినది నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఎన్ని స్తుతులు స్తోత్రాలు అర్పించుకొని నేను రుణం తీర్చుకోలేను. ఇగో నా తండ్రి నా సంఘంలో ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. ఇదిగో నా తండ్రి నా సేవకులను ఆత్మీయ తండ్రినైనా నీ బిడ్డ కోసం ఎంతగానో బాధపడి ప్రార్థన చేస్తున్నా తండ్రి.
నాయన నీ మాటకి నాయన ఎవరు కూడా లోపడలేదు. లోబడే మనసు దయచేపి నీకు సమయం ఇస్తే నాయన ప్రతి అవసరత మనం తీరుస్తాదండి. ఏది వచ్చినా సరే తను సునామీ దేవుడు తన తల్లికి కుమారుడు అనేది అప్పచెప్తున్నారు అనమాట. దేవుడు ఎందుకు మరియాన్ని చూస్ చేసుకున్నారంటే ఆవిడ చాలా పవిత్రమైనది, దేవుడి ఎడల భయభక్తులు కలిగిస్తుంది అన్నమాట. సో దేవుడు తనని ఎంచుకున్నాడు అన్నమాట. మనం చూసుకుంటే మేరీ ఇంకా యేసయ్య వయసులో ఉన్న టైంలోనే మేరీ వాళ్ళ హస్బెండ్ అనేది చనిపోయారు అనమాట. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము అమూల్యమైన. పరదేశంలో ఉంటువని ఈ లేఖమైన సెలవిక్ష ఆయన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభా ఆయన మా సంఘం జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తటి ఇలాంటి సమయానికి ఎత్తబడే గుర్తులోనైనా మేము ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించినాయి. మేము దేవుడు కూడా నైనా నీతో పాటు పరదేశంలో ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించినాయి. ప్రభా యేసయ్య మా తప్పులు మా పాపాలను క్షమించి మా అపరాధాలను మన్నించండి ప్రభా. ఈ నామమును బట్టి మాలో ఉన్న పాపాన్ని తుడిచివేయండి ప్రభా. ఈ లోపలికి నామం బరువైన మనుషులు ఉంటారు కదా, ఏదైనా నారి కానీ ఏదైనా అక్కడ పెడితే అవి ఏవో తిరిగిపోతాయి అనమాట. సో అక్కడ ఏంటంటే పునాదులు అంటే దేవుడు ఆ పునాది వల్లే మన జీవితంలో ఉన్నాడు అనమాట. పునాది ఎంత బలంగా ఉంటేనే వచ్చే నాటు కానీ లేకపోతే దానికి చెట్టు వేసిన ఏది వచ్చినా దాని ఫలితమైన ప్రతి ఒక్కటి బాగుంటుందని అర్థం అనమాట. అయితే మనం కూడా ఏంటంటే మన జీవితాల్లో దేవుడు మమ్మల్ని నాటాడు అనమాట. సో మనం కూడా ఏంటంటే మన జీవితాన్ని మన పిల్లల ద్వారాగా ఫలించాలి, వాళ్ళ ద్వారాగా ఫలింపు చూడాలి. అంటే మనం ఎంతో దేవుల్లో నలిగిపోయి అంటే రోజు ఇప్పుడు అవసరానికి పోతాను కాదు, మనం ఎంత తప్పు చేసినా ఏది చేసినా దేవుడు మనం క్షమించే దేవుడు అనమాట. మనం ఏ తప్పు చేసిన దేవుడు ఎన్ని పాపాలు చేసి ఉంటాం అన్ని దేవుడు క్షమించాడు కదా, అందుకే కదా ఇక్కడికి వచ్చాం, రక్షణ తీసుకున్నాం. కాబట్టి మనం కూడా మన పిల్లలు బాగుండాలన్న వాళ్ళ జీవితాన్ని మనం మంచిగా చూడాలంటే మన దేవుళ్ళో బాగా ఇంకా అంటే ఇప్పుడు 1 hour 2 hour ప్రేయర్ దేవుని ద్వారా ఆశీర్వదించబడినవాడు. ఎలా తెలుసు యేసు ప్రభు వారు ఆశీర్వదించబడేవారని? ఆయన పుట్టక ముందే ఎవరి కడుపులో పుట్టాలో దేవుడు నిర్ణయించి ఎవరి ద్వారా తెలియపరిచారు? దేవదూతని మరియమ్మ గారి దగ్గర పంపించి, అమ్మా నీవు ఆశీర్వదించబడిన దానివి, నీ కడుపులో ఇలాగ దైవ కుమారుడు పుట్టబోతున్నాడు కానీ ఆవిడ కంగారు పడింది. ఆ తర్వాత మళ్ళీ జోజప్ప గారి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే జోజప్ప గారికి మరియమ్మ గారికి ఇంకా పెళ్లి అవ్వలేదు.
అయినా సరే జోజఫ్ గారి దగ్గరికి కూడా వెళ్ళే ఇంకా పెళ్ళి అవ్వాలి, ఇంకా మాటలు అవుతున్నాం. అయితే ఎప్పుడైతే దేవదూతలు వెళ్ళి ఈ విషయం చెప్పారో ఆయన కంగారు పడుతున్నాడు. ఎందుకని 10 మంది ఏమనుకుంటారు, పెళ్ళి అవ్వలేదు, కడుపులో గర్భవతం అమ్మ అని చెప్పేసి అని దేవదూత చెప్తున్నారు. ఎలా, ఏది నమ్మాలి, నేను ఎవరికి సమాధానం చెప్పాలని చెప్పి జోజఫ్ గారు కంగారు పడుతున్నారు. అప్పుడు మళ్ళీ దేవదూత మళ్ళీ రెండోసారి రావడం జరిగింది. వచ్చి యేసు ప్రభు గురించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. నీవు దేనికి కూడా కంగారు పడవద్దు, నేనున్నానని చెప్పని దేవుడు గాబ్రియల్ దూత ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఇలాగ ఇదంతా జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు పెద్దవతను కొద్ది చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆయన్ని చూస్తున్నారు. ఆయన ఏమేం చేశారు కార్యాలు, ఆయన టైం రాకముందే తల్లి మాట మీద ద్రాక్షరసంగా నీళ్ళను మార్చారు. కలదు నీ రక్తములో సమాధానం కలుగును, నీ రక్తములో పరిశుద్ధత కలదు, నీ రక్తములో సమాధానం కలుగును. ప్రతి పాపమును పరిహరించి నా ప్రేమను నీవు గెలిచావయ్యా. దేవాని వందనాలయ్యా, తండ్రి నాయన మమ్మల్ని నాయన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోతండి నాయన అయ్యా నాయన తండ్రి నాయన నీ పాదాలకి నాయన పాదాలు పెట్టుకోండి నాయన రక్షించండి తండ్రి నాయన దేవా నాయన నిశ్చయాన్ని నాయన అయ్యా నాయన లాక్తో నొప్పండి నాయన తండ్రి నాయన ఈ యాత్తో బొమ్మరించి నాయన ఇచ్చే నాయన నీకే చూపించి నాయన నీకే మహిమ నీకే ఘనత నాయన తండ్రి నాయన నెరవేరుస్తున్నారు. తండ్రి ఇచ్చిన బాధ్యత ఎవరు నెరవేర్చాడు? కుమారుడు నెరవేర్చాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా మనకి యేసు ప్రభు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో ఆ బాధ్యత కూడా మనము నెరవేర్చాలంట. సాతాను ఎంతగానో సంతోషపడిపోతున్నాడంట. చూడు ఎంత గొప్ప మాటలు చెప్పాడో, 3వ దినాలు వేసి మందిరం కట్టేస్తాననేసి, నేనే రక్షించేస్తాననేసి ఎన్నెన్నో గొప్ప 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 చెప్పారు. చూడు ఎలా సిలువెక్కాడో, నా వల్ల సిలువెక్కాడని నవ్వుతున్నాడంట. దేవుని హేళన చేస్తున్నాడంట. ఇదేమైనా మనం హేళన చేస్తే ఊరుకుంటామో? ఎంతో కృంగిపోతాం, ఎంతో బాధపడతాం. అయ్యా ఏంటి ఇలాగ అంటున్నారు, ఇతరులు నన్ను ఇలా బాధ పెడుతున్నారు, ఏం చేయాలని ఎంతో కన్నీరు కాస్తాం. కానీ దేవుడు కన్నీరు కాచలేదంట. ఆ సాతాన్ని ఎంత పెట్టినా కూడా దేవుడు తండ్రి యొక్క సపోర్ట్ ఉంది, పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ ఉంది. కానీ దేవుడు ఏ బాధపడలేదంట. సాతాన్ని ఎన్ని దూషించినా ఎన్ని చేసినా కూడా తన విజయోత్సవంతో, అంటే కుమారుడు దేవుడైన యేసు విజయోత్సవంతో సమాప్తమైనదని దగ్గరగా కేకలు వేశారంట. హల్లెలూయా. మనం అలా చెప్పగలుగుతున్నామా? మనకి ఏదైనా చింత వచ్చినా, ఏ బాధ వచ్చినా, అయ్యో ఏంటి ఇలా ఉంది, ఇలా బాధపడుతున్నాం, మాకు ఇదే ఎప్పుడు వస్తుందని బాధపడుతూ చెప్తాం. వచ్చింది, నేను దేవునిలో ఉంటున్నాను, దేవుడే కార్యం చేస్తాను, మీరు గొప్పగా చెప్పుకోగలుగుతున్నారా? లేదు, చెప్పుకోలేకపోతున్నాం. కానీ దేవుడు సాతాన్ని ఎన్ని పెట్టినా కూడా గొప్పగా దగ్గరతో చెప్పాడంట, సమాప్తమైనదని చెప్పాడంట. హల్లెలూయా. మనకై బలిదానం తన దేహం చించుతున్న
వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా ఉన్నాను అని చెప్పి ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్పి ఉన్నారు? దేవుడి యొక్క లోకానికి వచ్చారు, అయినప్పటికీ కూడా దేవునికి పైన చెప్పి ఉన్నారు ఏమని, నేను నా ఆత్మని మీకు అప్పగించుకుంటున్నాను అని. అయితే మనం ఈ యొక్క 7వ మాటలో చూసుకుంటే మనం ఎప్పుడు కూడా మన ఆత్మని ఆర్పకూడదు, ఎప్పుడు కూడా మనకంతటిగా మనమే తీసివేసేయకూడదు. ఎలాగా, ఏ విషయంలో, ఎప్పుడు అని అనుకోవచ్చు కదా. అయితే మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. మనం మత్తయి సువార్త 5:3 చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకపు రాజ్యము వారిది. 2 చదవండి ఒకసారి. అప్పుడు ఆయన నాకు బోధించుతారు. అయితే నాకు ఆ సంగతి చూడాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇది దేవుడు బోధిస్తున్నారు. ఇది ఎప్పుడు బోధిస్తున్నారు? ఇది ఎక్కడ బోధిస్తున్నారు? 9 నాకు చూడాలి ఒకసారి. అయితే బోధిస్తున్నారు. బోధించినప్పుడు ఎప్పుడు కొండపైకి తీసుకువెళ్ళారు, ప్రజలందరినీ తీసుకెళ్లారు, ప్రజలందరి కోసం చెప్తున్నారు. అర్థమైందా అందరికీనా? ప్రజలందరి కోసం చెప్తున్నారు. అయితే ప్రజలందరినీ 5 లక్షల మందిని, ఎంతో ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా కొండపైకి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటలు వింటున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నారు. చెప్తూ ఉండగా దేవుడు అన్నారు, ఆత్మలుగా మనం ఉన్నాం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే మనమే. అర్థమైందా మీ అందరికీనా? ఆత్మ అంటే మనమే. దేవుడు అన్నారు, ఏమని అన్నాడు తెలుసా? ఆత్మలారా మీరు విశ్వాసి పోలి అయి నేర్చుకుని అన్నారు. మీరు ఇందాక చదివా కదా 3వ వచనంలో ఏమని? అంటే మనం దీవెనగా దీవించబడతామంట. ప్రతి విషయంలో దీవెనగా దీవించబడతామని దేవుడు చెప్పి ఉన్నాడు. మనం ఆత్మమే, మన అందరం కూడా ఆత్మమే కదా. అయితే ఆత్మ నేను ఎందుకు దుఃఖపరుస్తున్నావు? ఆత్మ నేను ఎందుకు చెప్పడానికి సహాయం చేయమని ఇవ్వకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ 9 గంటలకి? వేసు రక్తం సంపూర్ణ విషయం కలుగును గాక. అందరికీ వందనాలండి. ఆదివారం తెలుసు కదా, అందరికీ భోజనాలు.